విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. కా, కీ, కు, కం, జ్ఞ, చ, కే, ఏ, హో, హ అనే అక్షరాలతో గనక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి మిథున రాశి వారు స్వతహాగా చురుకైనటువంటి బుద్ధి, మాటల్లో చతురత, వేగవంతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. చక్కటి సృజనాత్మకత ఉంటారు. కొత్త విషయాల్ని నేర్చుకోవడం, సమాచారాన్ని పంచుకోవడం వీరికి చాలా ఇష్టం. ద్వంద్వ స్వభావం కలిగిన వాళ్ళు ఓ పక్క ఆనందం, మరో పక్క ఆందోళనతో ఉంటుంటారు. ఏ పని చేసినా కూడా ఆలోచనలో పథకంతో చేస్తూ ఉంటారు. మరి స్నేహపూర్వక సంభాషణ, కొత్త పరిస్థితులు సులభంగా అంగీకరించగలగడం, కళాత్మకత, సృజనాత్మకత ఇవన్నీ కూడా చక్కటి వీళ్ళకి క్వాలిటీస్. అయితే వీళ్ళు నిర్ణయాల్లో తటపటాయింపు, ఎక్కువ ఆలోచనలతో పనులు ఆలస్యం చేయడం, భావోద్వేగ స్థిరత్వం లేకపోవడం, పనులు మధ్యలో వదిలేయడం చేస్తూ ఉంటారు. అయితే మరి నవంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళ కెరీర్ని గమనించినట్టయితే నవంబర్ నెల మిథున రాశి వాళ్ళకి కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. ఈ నెల ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులని, ప్రమోషన్ని లేదా బదిలీ సూచనలు ఇస్తుంది. ముఖ్యంగా ఐటీ, మార్కెటింగ్, మీడియా, రైటింగ్, పబ్లికేషన్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మెరుగైనటువంటి గుర్తింపు లభిస్తుంది. విదేశీ ప్రాజెక్టులు, దూర ప్రాంతాల నుండి కొత్త అసైన్మెంట్స్ రావచ్చు. టెక్నికల్ రంగం, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వల్ల కెరీర్ అభివృద్ధి చాలా వేగంగా ఉంటుంది. బిజినెస్ వ్యక్తులకైతే కొత్త కాంట్రాక్టులు, భాగస్వామ్యాలు ఏర్పడతాయి. కానీ సంతకాల ముందు డాక్యుమెంట్స్ కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. మరి మిథున రాశి వాళ్ళకి నవంబర్లో ఆర్థిక పరిస్థితిని గమనిస్తే సాధారణం కంటే మెరుగైనటువంటి స్థితి ఉంటుంది. పాత బాకీలు రాబడి అవ్వడం లేదా ఆస్తుల విక్రయం ద్వారా లాభం ఉంటుంది. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం ఈ నెలలో కొనుగోలు, అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యాపారాలని ప్రారంభించే వాళ్ళు టెక్నాలజీ, ఎడ్యుకేషన్, మార్కెటింగ్ రంగాల్లో కనుక మొదలు పెడితే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. మరి మిథున రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో వివాహము, ప్రేమ జీవితాన్ని గమనిస్తే భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు. మాటలతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆన్లైన్ లేదా సోషల్ మీడియా మాధ్యమాల్లో వ్యక్తులు తర్వాత జీవిత భాగస్వాములుగా మారేటువంటి అవకాశం ఉంది. సరైనటువంటి జాతక సమ్మేళనం తుల, కుంభ, మేష రాశుల వారితో జీవనం సఖ్యత బాగుంటుంది. కుటుంబంలో పిల్లల విద్య, వారి పెళ్లి సంబంధ విషయాలు చర్చకు వస్తాయి. అలాగే సంతానం కోసము వివాహ సంబంధాలు చూస్తున్న వాళ్ళకి చక్కటి సంబంధం కుదరడం, శుభకార్యాలు జరపడం జరుగుతుంది. బంధుమిత్రులతో, సన్నిహితులతో చక్కగా కాలం గడుపుతారు. మరి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో పెద్దల ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పెట్టాలి. సోదరులు, బంధువులతో చిన్న తగాదాలు జరగవచ్చు. కానీ మాటలతో సమతుల్యత పాటిస్తే కనుక పరిష్కారం లభిస్తుంది. శుభకార్యాలు, పిల్లల విద్య, వివాహం, కొత్త వాహనం కొనుగోలు, ఇంటి మరమ్మతులు లాంటి శుభకార్యాలు జరుపుతారు. మరి ఆరోగ్యం గురించి గమనించినట్టయితే నవంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళకి మానసికంగా ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిత్త సంబంధిత సమస్యలు, నాడీ బలహీనతపై కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్దవారికి మోకాళ్ళ నొప్పులు, రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు. ధ్యానం, ప్రాణాయామం ద్వారా శాంతి లభిస్తుంది. మరి మిథున రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో కోర్టు కేసులు, లీగల్ విషయాల్ని గమనిస్తే న్యాయపరమైనటువంటి విషయాల్లో కొంత ఆలస్యం జరుగుతుంది. కానీ చివరికి మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం, పెద్దల ఆస్తుల కలయిక లేదా పంచాయతీల పరిష్కారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కళాకారులు, సినీ రంగం, రాజకీయ రంగాల్ని గమనించినట్టయితే సినీ, సంగీత, నృత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు, అవార్డులు, సత్కారాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజాదరణ పొందుతారు. కొత్త మిత్ర సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి మిథున రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో విద్యార్థుల్ని, అలాగే వాళ్ళ విదేశీ అవకాశాలని గమనిస్తే విద్యార్థులకు ఏకాగ్రత కొంత తగ్గుతుంది. కానీ క్రమశిక్షణతో ముందుకెళ్తే చక్కటి ఫలితాలు అందుకుంటారు. విదేశీ విద్య లేదా దూర ప్రాంత విద్యకు ప్రయత్నించే వాళ్ళకి సకాలంలో చక్కటి అవకాశాలు లభిస్తాయి. అలాగే దూర ప్రాంతాల్లో విదేశాలకు విహారయాత్రలకు వెళ్ళే వాళ్ళకి కూడా వీసాలు సకాలంలో లభించడం, వాళ్ళ యాత్రని సఫలీకృతం చేసుకోవడం జరుగుతుంది. ఆధ్యాత్మికంగా మీరు చూసినట్టయితే ప్రతి ఉదయం ఓం బుధాయ నమః అనేటువంటి మంత్రంతో
108 సార్లు జపించడం, అలాగే గణపతి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం, విద్యార్థులకు పుస్తక దానం, ఆవులు, గోపూజ, అలాగే పచ్చ రంగులో ఉండేటువంటి గ్రీన్ కలర్ బట్టలు ధారణ చేయడం శుభప్రదం. అలాగే పితృదోషం ఉన్నవాళ్ళు తర్పణం, అలాగే కుజదోషం ఉన్నవాళ్ళు హనుమాన్ చాలీస పఠనం చేయండి. మరి ఇవన్నీ కాకుండా సన్నిహితుల యొక్క మానసికంగా వాళ్ళు సంఘర్షణ పడుతున్నారా ఏంటి తెలుసుకుని, అది మీరు తోటివారు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి మానసికంగా మీరు సపోర్ట్ ఇవ్వండి, సహకారం అందించండి. ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో ఉంటే వాళ్ళకి మేము ఉన్నాము అన్న భరోసా ఇవ్వండి. అలాగే మేనత్తల్ని, మేనమామల్ని వీలైనంత ఎక్కువగా పలకరించడం, వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా సహకారం చేయడం చేయండి. దీని ద్వారా మీకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. మిథున రాశి వాళ్ళకి నవంబర్ నెలలో అనుకూల దినాలు 3, 9, 17, 21, 27. అలాగే అనుకూలమైనటువంటి రంగులు ఆకుపచ్చ, తెలుపు. శుభకరమైనటువంటి దిశ ఉత్తరం. శుభకరమైనటువంటి రత్నం పచ్చ, ఎమరాల్డ్. అలాగే శ్రీ విష్ణుమూర్తిని, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వాళ్ళు మాటలతో ఇతరులను బాధించకుండా, అలాగే ముఖ్యమైనటువంటి పత్రాలు సురక్షితంగా ఉంచుకోవడం, వాహనం డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండడం, విపరీతమైనటువంటి సంబంధాల్లో జాగ్రత్తగా ఉండడం, వీటి ద్వారా మీకు చక్కటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. చక్కటి శుభ సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో మీరు చాలా అభివృద్ధి సాధిస్తారు ఆర్థికంగా, అలాగే కెరీర్ పరంగా కూడా. చెప్పినటువంటి పరిహారాలు పాటించి మీ జీవితాన్ని సుగమం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే.